అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ పని అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదు. కోలుకోవడం కష్టం. కాంగ్రెస్ బీజేపీలే ప్రత్యర్థులుగా మారాయి అని ఎక్కువ మంది చెబుతున్న మాట ఇది. ఈ ఎంఐఎంకి ఒకటి పోతే మిగతా సీట్లను కాంగ్రెస్ బీజేపీలకే వారు పనిచేశారు. కానీ కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగిన తర్వాత సీన్ మారిందన్నది కొందరి రాజకీయ విశ్లేషకుల అంచనా. పడి లేచిన కెరటంగా బీఆర్ఎస్ గెలిచి నిలుస్తుందన్నది వారి వాదన. ఆ పార్టీ నేతల్లో ఓటమి గుబులు ఉన్నా అనూహ్య ఫలితాలను వారు కొట్టిపారేయలేకపోతున్నారు. మరికొన్ని రోజుల్లో ఓట్ల లెక్కింపు ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం రండి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల జోష్లో ఆ పార్టీ గెలుపు ధీమాతో ఉన్నది. కేంద్రంలో ప్రధాని మోడీ చరిస్మాతో మెజారిటీ సీట్లు తమకే అని బీజేపీ ఆశతో ఉన్నది. ఈ దశలో బీఆర్ఎస్ ను ఆ పార్టీలు తమకు పోటీలే కాదని అతి విశ్వాసం ప్రదర్శించాయి. అక్కడే ఆ పార్టీల వ్యూహం బెడిసికొట్టింది అన్నది కొందరి వాదన. అయితే సామాజిక సమీకరణాలు, బలమైన పేరు, జనంలో గుర్తింపు ఉన్న నేతలను ఎంపిక చేయడంలో బీఆర్ఎస్ సరైన నిర్ణయం తీసుకున్నది. ఆ రెండు పార్టీలకు తీసుకోని విధంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో పసత్ చూపింది. దీంతోనే ఆ పార్టీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కొన్ని చోట్ల టికెట్ల కేటాయింపు విషయంలో బీఆర్ఎస్ తడబడింది. తొలుత ప్రకటించిన స్థానాల విషయంలో ఆషామాషిగా తీసుకున్నట్లు ఆ పార్టీ శ్రేణులే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ, భువనగిరి అభ్యర్థుల విషయంలో అధిష్టానం గెలుపు ఓటములను బెరీజు వేసుకోకుండా ప్రకటించిందని అంటున్నారు. మిగతా సీట్లలో ఆచితూచి ప్రకటించిన ఆ పార్టీ ఈ రెండు స్థానాల్లో మాత్రం తొందరపాటుతో నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఈ రెండు చోట్ల గెలుపు ఓటములు అడ్డుంచితే పార్టీ పరువు దక్కే ఓట్లు కూడా రావని ఆ పార్టీ ముఖ్యులే ఒప్పుకుంటున్నారు. కేసీఆర్ 15 రోజుల పాటు నిర్విరామంగా సభల్లో పాల్గొని శ్రేణుల్లో ధైర్యం నూరిపోస్తూ ప్రజలను ఆలోచింపజేయడంలో సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. అంతకుముందు రాష్ట్రమంతా కలియతిరిగి రైతులు, ప్రజల్లో నేనున్నానంటూ భరోసా కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ బీజేపీలే అనుకుంటున్న ఆ కొందరికి బీఆర్ఎస్ గట్టి పోటీ ఉన్నదనే విషయాన్ని చూపించారు. అభ్యర్థులు, కేసీఆర్ చరిస్మా, నిర్మాణాత్మకమైన కేడర్ అన్ని కలిసి ఆశాజనకమైన స్థానాల్లో గెలుపు ఆశలు చిగిరించాయని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు సాలిడ్ గా కాంగ్రెస్ కు పడ్డాయి. అక్కడక్కడ కొన్ని బీజేపీకి కూడా పడ్డాయి. అయితే ఈ 5 నెలల కాలంలో రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ కొంత వ్యతిరేకతను మూటగట్టుకున్నది. సాగునీరు, తాగునీరు, కరెంటు, ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వమే నయం అని కొన్ని వర్గాల ప్రజలు భావించారనేది కొందరు విశ్లేషకుల భావన. దీంతో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన కొన్ని వర్గాల ఓట్లు మళ్లీ బీఆర్ఎస్ వైపు మళ్ళాయి అన్నది వారి వాదన. ఆనాడు బీఆర్ఎస్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ కు పడిన పెద్ద మొత్తం ఓట్లలో ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వైపు మళ్ళాయి అని వారు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను వ్యతిరేకించిన ఓట్లను అటు కాంగ్రెస్, బీజేపీ పంచుకున్నాయన్నమాట. దీంతో గతంలో పడ్డ ఓట్ల కంటే ఈసారి కాంగ్రెస్ కు తగ్గుతాయని చెప్తున్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రాని చోట్ల ఈసారి బీజేపీకి గణనీయంగా ఓటింగ్ పెరుగుతుంది. దీంతో బీఆర్ఎస్ ఓట్లు స్థిరంగా ఉంటాయని, కొన్ని స్థానాల్లో ఆ రెండు పార్టీల కంటే బలమైన ఓట్లు పెరిగాయనేది వారి వాదన. ఈ దశలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ గెలుపు బాటలో బయలుస్తుందని చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలోని మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరీంనగర్, చేవెళ్ల, ఖమ్మం లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు అంచనాలు ఉన్నాయని వారు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్ లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ ఉన్నదని వారి విశ్లేషణ. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ అందరి అంచనాలను కాదని 3 నుంచి 7 స్థానాల్లో విజయావకాశాలు ఉంటాయని వారు విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ కు అనూహ్య విజయాలు వస్తాయని కేసీఆర్ సహా ఇతర ముఖ్య నేతలు ధీమాతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరికొన్ని రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం.